మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. లక్షలాది మంది విద్యార్థులు వైద్య విద్య కోసం రాసేటువంటి నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా కోరుతూ పిల్లలంతా రోడ్లెక్కారు. ఎందుకంటే చాలా మంది పిల్లలు పాపం వాళ్ళు కష్టపడి అహోరాత్రులు కష్టపడి చదివి ఆ పరీక్షలు రాసిన తర్వాత లీక్ అయినటువంటి ఒక బాధను తట్టుకోలేక చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఎంతో మంది ఎంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దాన్ని గ్రహించినటువంటి జంజీ అంటే ఇప్పుడు యువతరం చేతిలో ఉంది భారతదేశ భవిష్యత్తు, వాళ్ళంతా కూడా రోడ్లెక్కిరు. కోట్లాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు. జంతర్ మంతర్ దగ్గర వేరు ధర్నాలు చేసిర్రు. దాని సంఘీభావంగా మన తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో పాటు చాలా ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించినాయి. ఏదైతే చీమలు పెట్టిన పుట్టలో పాము దొరబడ్డట్టుగా అప్పటిదాకా స్తబ్దుగా ఉన్నటువంటి, అంటే ఈ కార్యక్రమంలో గనక మనం పార్టిసిపేట్ చేస్తే ఆ కాక్రోచ్ జనతా పార్టీకో లేకపోతే ఇంకేదో పార్టీకో బెనిఫిట్ అవుతుందో, ఆమ్ ఆద్మీ పార్టీకో బెనిఫిట్ అవుతుందన్న ఉద్దేశంతో కుంచిత స్వభావం, ఎప్పుడు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తప్ప దేశ ఇంట్రెస్ట్ లేనటువంటి కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి అదే చీములు పెట్టిన పుట్టలు పాము దొరికినట్టుగా వీళ్ళు కూడా వచ్చి జ్వరబడ్డారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఆ క్రెడిట్ రాలేదు, కొత్త పిల్లలకే. ఇది మొత్తం కూడా ఎవరైతే నిజాయితీగా కొట్లాడిర్రో ఆ జంజీ యువకులు, ఆ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకు వస్తుంది. వాళ్ళకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటి చిత్తశుద్ధితో ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ తో పనిచేసేటువంటి ఈ పార్టీలకు ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా పోతుంది. ఇంకా ఇవాళ దీని మీద స్పందిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మహా గొప్ప మేధావి, మన తెలంగాణలో చెప్పుకోదగ్గ మన మేధావి బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క కోట్లాది మంది పిల్లల్ని ఎవరైతే కొట్లాడిర్రో, అందులో పాపం ఒక అమ్మాయి అయితే అసూలు బాసింది, చనిపోయింది ఆ కొట్లాటలో జరిగినటువంటి ఆ పోలీసులు యుద్ధ వాతావరణం లోపల. వాళ్ళ కనీసము వాళ్ళకు సపోర్ట్ చేయకుండా వాళ్ళట అరాచక శక్తులట బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇటువంటి దేశాల నుంచి వచ్చేటువంటి నిధుల కోసం వాళ్ళు ఆ నిధులను దుర్వినియోగపరుస్తూ ఈ కోట్లాది మంది అంటే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. నెక్స్ట్ యాక్చువల్గా ధర్మేంద్ర ప్రసాద్ గారి కంటే ముందు నువ్వు రాజీనామా చేయాల్సి ఉండే. ఎందుకంటే కొడుకును ఎట్లా పెంచాలో తెలియదు. కొడుకు తను చదువుకున్న యూనివర్సిటీలో ఆ విద్యా సంస్థలో పిల్లల్ని ఎట్లా కొట్టిన వీడియోలు చూసాం. అదేవిధంగా వచ్చినాక బయటకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలను చెరిసిన విధానం చూసాం. ఫోక్సో కేసులు నిందితుడుగా ఉన్నాడు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆ పిల్లవాడిని, నీ కొడుకును పోలీసులకు అప్పగించకుండా ఒక వారం 10 రోజుల పాటు అబ్స్కాండింగ్ జరగడంలో నీ పాత్ర ఉందా లేదా డజంట్ మ్యాటర్, బట్ దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సి ఉండే. నీలాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తా ఉంది బండి సంజయ్ గారు. నీకు ఆ అర్హత ఉందో ఒకసారి విశ్లేషించుకో. వారం 10 రోజుల నుంచి ఇంట్లో పడుకున్నావు, ఎందుకంటే ముఖం చూపెట్టలే ఇక్కడ రాష్ట్ర ప్రజలకు. ఇవాళ మళ్ళీ బయటకు వచ్చేసి ఎవరైతే నిజాయితీగా కొట్లాడుతున్నారో ఆ నీట్ ప్రశ్నపత్రాల ఆ యొక్క లీకేజ్ వ్యవహారం లోపల విద్యార్థులకు నష్టం జరిగింది, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలని ఎవరైతే పిల్లలు కొట్లాడుతున్నారో అటువంటి పిల్లలను నువ్వు అరాచక శక్తులు, దేశద్రోహులు అనే ముద్ర వేసే విధంగా మాట్లాడుతున్నావు. నీ కొడుకు ఫోక్సో కేసులో నిందితుడుగా ఉంటాడు. అతను నా కొడుకు నిర్దోష్ అని చెప్పేసి బహిరంగ సభల లోపల హనుమాన్ యాత్రలు తీస్తూ దేవుణ్ణి కూడా నేను నీచ రాజకీయానికి వాడుకుంటున్నావు. పొద్దున్న లేస్తే తంబాకు తింటూ అదే పాచినోటితోని జై శ్రీరామ్ అని నినాదాలు. నీ వల్ల హిందుత్వానికి అదేవిధంగా హిందూ దేవుళ్లకు అపవిత్రత కలుగుతుంది. నీలాంటి వాడు అసలు మాట్లాడద్దు. నీ అంత గలీజ్ మనిషిని ఇంతవరకు భూమి మీద చూడలేదు. సిగ్గు శరం ఉంటే ఎప్పుడో రాజీనామా చేసేటోడివి ఇంకొచ్చి ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నాను. ఇంకెవరన్నా మాట్లాడినా ఈ బీజేపీ ఎంపీ లోపల ఇంకెవరు మాట్లాడినా కూడా కొంత ఆమోదయోగ్యంగా ఉండేది. మీరు ఎన్ని మాట్లాడితే బండి సంజయ్ గారు అన్ని ఓట్లు తగ్గుతాయి. మిమ్మల్ని ప్రజలు అసహించుకుంటున్నారు. ఎప్పుడైతే నీ కొడుకు ఫోక్సో కేసులో నిందితుడుగా ఉన్నాడు అప్పుడే తక్షణ రాజీనామా చేస్తే నీకు నీ యొక్క గౌరవం కొంత పెరిగేది. కానీ ఆ కరీంనగర్ ప్రజలకు మాత్రం చేతులకు దండం పెట్టాలి. నీలాంటి ప్రబుద్ధుడికి ఓట్లేసి గెలిపించారు, మళ్ళీ 2 సార్లు గెలిపించారు. ఎట్లా గెలిపించారో అర్థం కావట్లేదు. నీ వల్ల ఇది ఏం ఉపయోగము? తెలంగాణ జాతికి ఉపయోగమా? తెలంగాణకి ఏమైనా పట్టుకొచ్చినావా? తెలంగాణ శాంతి భద్రతల మొత్తం వైఫల్యం. ఆ నైతిక బాధ్యత వేస్తూ నువ్వు తక్షణం రాజీనామా చేయాలి. ఎందుకంటే తెలంగాణలో నీవు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి కరీంనగర్ నడిబొడ్డున PMJ జ్యువెలర్స్లో దోపిడీ జరిగితే మీరు బాధ్యత తీసుకోరు. ఒకడు మొన్న ఫోక్సో చట్టం పరిధిలో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద రిలీజ్ అయ్యి చిన్న పాపతో సహా 6 మందిని చంపితే నైతిక బాధ్యత మీకు లేదు. ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్ రాష్ట్ర హోంశాఖ మంత్రి తనకు లేదు. మీరిద్దరు కూడా బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో దొంగ నాటకాలు ఆడుతున్నారు. నువ్వు ముఖ్యంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసిమెలిసి పనిచేస్తున్నారు. అందుకే సాక్షాత్ ఈయన కొడుకు ఫోక్సో కేసు నమోదైన కూడా వారం రోజులు ఎట్లా అబ్స్కాండ్ అవుతాడండి?
అబ్స్కాండ్ అయినప్పుడు ఇద్దరు రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, హోంశాఖ మంత్రి. ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ హోంశాఖ మంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఈయన కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి, ఈయన రాజీనామా చేయాలి. ఈ బండి సంజయ్ గారి నుంచి సూక్తులు వింటుంటే, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఉంటుంటే, అంటే వాళ్ళ చిత్తశుద్ధితో జంజి విద్యార్థులు రోడ్ల మీద కొట్టేస్తే ఇలా మీ యొక్క నరేంద్ర మోడీ గారు మెడలు వంచి, మీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాజీనామా చేయించారు. అది స్టూడెంట్స్ పవర్, అది జంజీ పవర్. ప్రపంచం అంతా గుర్తించిన జంజీ పవర్. మీకు ఇంకా చదువు సంజయ్ లేవు కదా బండి సంజయ్ గారు, మీకు ఇంకా అర్థం కావట్లే. ఇవాళ సాక్షాత్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జంజీ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ లేదు, నీ కొడుకు రాదు. రౌడీజాన్ని నమ్ముకున్నారు. ఓన్లీ ఆ యొక్క పాచినోడితోని జై శ్రీరామ్ అంటూ శ్రీరామచంద్రుని కూడా మీరు అవమానిస్తున్నారు. మీలాంటి వాళ్ళు అసలు రాజకీయాలు ఎందుకున్నారా అని మాకు ఆశయం వేస్తా ఉంది. ఇప్పటికైనా ఇట్లాంటి హిందుత్వను మిస్యూజ్ చేయకండి. మీరు యాక్చువల్గా అసలు సిసలు దేశద్రోహులు ఎవరన్నట్టు మీరు దేశానికి అక్కడికి వచ్చేటోళ్ళు కాదు. దేశంలో విచ్ఛిన్నానికి, దేశం లోపల శాంతి భద్రత విఘాతం కల్పించేటువంటి వ్యక్తులు బండి సంజయ్ లాంటి వాళ్ళు. మీకు ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయాలి. మీ కొడుకు విషయం లోపల మీరు అవలంబించిన తప్పు. నెక్స్ట్ పైపెచ్చు ఆ ఫోక్సో కేసులో బాధితులైన చిన్న అమ్మాయిని, వారి తల్లిదండ్రులను కూడా మీరు బెదిరించినట్టుగా మీ మీద ఆరోపణలు. మీ మీద అవి నెగ్గు తెలవాలంటే నైతిక బాధ్యత వహించి మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి రాజీనామా చేయాలి. తెలంగాణ ప్రజల ఆలోచన ఇటువంటి, కరీంనగర్ ప్రజల ముఖ్యంగా ఇటువంటి నాయకుడిని మీరు ఎన్నుకున్నందుకు ఒకసారి రివ్యూ చేసుకోండి. రానున్న రూపంలో ఈ బండి సంజయ్ లాంటి చిచ్చుకోవడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి వాళ్ళ వల్లనే తెలంగాణ లోపల మీ భారతీయ జనతా పార్టీకి ఎదగడం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి అంతా కూడా యూత్ గమనిస్తా ఉంది, ప్రజలు గమనిస్తున్నారు. మీ వల్ల ఏం ఉపయోగం అయ్యా? మీ బీజేపీ వాళ్ళ వల్ల ఏం ఉపయోగం? తెలంగాణకు ₹1 పట్టుకొచ్చిరా? ఒక బడ్జెట్ లోపల కేటాయింపులు తెచ్చిరా? ఏం తెచ్చిరని మీరు మాట్లాడుతున్నారు? అవి తీసుకురారు. కనీసం మోరల్ వాల్యూస్ పెంపొందించడం విప్లవారు. సాక్షాత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు బండి బగిరేదే ఫోక్సో కేసులు నిందితుడు ఉండి బండి సంజయ్ ఇంతవరకు రాజీనామా చేయలేదంటే ఏం సందేశం ఇస్తున్నట్టు? మీ వల్ల రాష్ట్రానికి ఏం లాభం? మోరల్స్ వాల్యూస్ లేవు మీకు. పొద్దున్న లేస్తే వితండవాదము, మెదడు తక్కువ మాటలు, ఒక రాముణ్ణి శ్రీరామచంద్రుని అడ్డం పెట్టుకుని, హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు. ఇవా అన్నం పెట్టేటి? ఇదా మీరు నేర్పించేది? ఎవరైతే నిజాయితీగా కొట్లాడుతున్నారో ఆ పిల్లలను అరాచక శక్తులు అంటావు. ఒక దుర్మార్గునిగా అన్నావు. అతను ఫోక్సో కేసులు నిందితుడు. అతను అబ్స్కాండింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తావు, బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తావు. నువ్వు దలుచుకుంటే 10 నిమిషాల్లో అరెస్ట్ చేయించలేవు. అరెస్ట్ చేయించలేదు. చేయించకపోయింది నీ కొడుకునే నువ్వు అరెస్ట్ చేయించినప్పుడు నైతిక బాధ్యత నుంచి రాజీనామా చేయాలి కదా. నువ్వు ఫెయిల్ అయినట్టుగా హోంశాఖ సహాయ మంత్రిగా ఫెయిల్ అయినట్టే కదా. ఇది బండి సంజయ్ గారి చరిత్ర. బండి సంజయ్ గారు మీకు ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా రాజకీయం చేసే నైతికత లేదు. మీలాంటి వాళ్ళు మాట్లాడితే మీ పార్టీ కూడా రివ్యూ చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు. బండి సంజయ్ అనేటోడు పూర్తిగా బురదలో, గింత బురద అంటడం కాదు, పూర్తిగా బురదలో మునిగినటువంటి నాయకుడు. ఇటువంటి మాట్లాడేటువంటి వ్యక్తి ఇలాంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ మాట్లాడే మాటల్లో ఒక క్రెడిబిలిటీ ఏం లేదు. ఇటువంటి క్రెడిబిలిటీ లీడర్ను మనం సపోర్ట్ చేస్తాం, మనం కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి బండి సంజయ్ గారు ఇప్పుడు ధర్మేంద్ర ప్రసాద్ గారు నైతిక బాధ్యత వహించి వారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకుండా రాజీనామా చేశారు. కానీ మీరు ప్రత్యక్షంగా మీ కొడుకు అబ్స్కాండ్ లో ఇన్వాల్వ్ అయ్యారు. అతన్ని బాధితురాలి తల్లిదండ్రులను మీరు బెదిరించిన అభియోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు తక్షణం రాజీనామా చేయాలి. మీ చిత్తశుద్ధిని దాటుకోండి. అప్పటిదాకా మీరు ప్రెస్ మీట్లు పెట్టకండి. ప్రజలు సహించరు దీన్ని. జై తెలంగాణ.